భోగాపురంలో ఆగస్టు 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆయనకు 13,000 మంది గిరిజన బాలబాలికలతో స్వాగతం పలికేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని ఒక పండుగ వాతావరణంలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం వారి పనుల్లో సమాయత్తమవుతోంది. ఇదే అంశంపై మా ప్రతినిధి నరసింహ విశాఖ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి వివరాలు అందిస్తారు. ఆగస్టు 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్నటువంటి అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయానికి అయితే పూర్తిగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగా కానున్నాయి. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాము. ఒకవైపు ఏర్పాట్లను అయితే అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఉదయం నుంచి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా అధికారులు కూడా ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం నేపథ్యంలో కూడా ఆ ఏర్పాట్లు అయితే భారీగా చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ విజువల్ రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నాము. భారీగా కూడా ఒక క్రెయిన్ సహాయంతో ఏదైతే పెద్ద పరికరాలను కూడా తీసుకొచ్చి విమానాశ్రయానికి అమర్చే విధంగా సర్వాంగ సుందరంగా అమర్చే విధంగా కూడా ఈ ప్రాంతంలో కూడా అమర్చే విధంగా కూడా అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే 16,000 మంది ఆ గిరిజనులతో కూడా కళాకారులతో కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా స్వాగతం ఏర్పాట్లు చేయనున్నారు. అదేవిధంగా ఏదైతే సంస్కృతి కళాకారులు నృత్య కళాకారులు అదేవిధంగా సాంప్రదాయాలకి ప్రతిబింబమైనటువంటి అరకు కాఫీ గిరిజనులకు సంబంధించినటువంటి కళారూపాలను కూడా విమానాశ్రయానికి అమర్చినటువంటి చూసుకోవచ్చు ఏర్పరిచారు. అదేవిధంగా ఆ విమానాశ్రయానికి ముందు ఒక పెద్ద కోనేరు లాంటిది ఒక కోనేరుని అమర్చి దానికి భారీ జాతీయ జెండాను కూడా అమర్చిన పరిస్థితి మనం చూడొచ్చు విజువల్ రూపంలో. అదేవిధంగా ఏదైతే ఇది అభివృద్ధికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా మారనున్నదని కూడా ఒకవైపు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. తాజాగా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆగస్టు 1వ తేదీన కానున్న నేపథ్యంలో కూడా అధికారులు కూడా భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో కూడా ఆహారము పార్కింగ్ రవాణా బందోబస్తు వంటి విషయాలపై కూడా సమీక్షలు కూడా ఇప్పటికే ఉభయ జిల్లాలు ఏదైతే విజయనగరం కలెక్టర్ అదే విశాఖపట్నం కలెక్టర్ కూడా సమీక్షలు కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఏదైతే గిరిజన కళాకారులతో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు కూడా ఇప్పటికే ఇది పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా చూస్తున్నటువంటి పలు నివేదికలు కూడా ఇప్పటికే మనం చూడవచ్చు. అదేవిధంగా ఏదైతే భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు పెద్ద ఆర్థిక మలుపు కానున్నదని కూడా ఒకవైపు అయితే ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులకు ఈ ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు పెట్టుబడులు ఉపాధి పర్యాటకము లాజిస్టిక్ రంగాలను కూడా వేగంగా పెంచే అవకాశం ఉందని కూడా మనం చెప్పవచ్చు. ప్రధాన ఆర్థిక ప్రయోజనాలు పెట్టుబడులు ఆకర్షణ మంచి విమాన కనెక్టివిటీ వల్ల పరిశ్రమలు సేవా సంస్థలు హోటళ్లు గిడ్డంగులు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఈ ప్రాంతంలో కూడా పెరుగుతాయని కూడా ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలు విమానాశ్రయం నిర్మాణం ఆపరేషన్స్ భద్రత క్యాటరింగ్ రవాణా హాస్పిటాలిటీ రంగాల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగులు కూడా పెరుగుతాయని కూడా ఇక్కడ స్థానిక ఉత్తరాంధ్ర ప్రజలైతే ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే టూరిజము వృద్ధి అరకు విశాఖ తీరము విజయనగరం శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఒకవైపు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయం ఎగుమతుల లాభము ఫార్మా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కూడా వేగంగా సౌలభ్యం పెరుగుతాయని కూడా వాణిజ్య వర్గాలు కూడా ఒకవైపు చెబుతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే లాజిస్టిక్ హబ్గా మారే అవకాశం కూడా గ్లోబల్ కనెక్టివిటీతో ఈ ప్రాంతం లాజిస్టిక్ కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు కూడా ఒకవైపు అయితే చెప్తున్నాయి. విశాఖపై ఏదైతే విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల భారం తగ్గి ఉత్తరాంధ్ర ప్రయాణ వ్యవస్థ మరింత సమతుల్యం కూడా ఈ ఏదైతే విమానాశ్రయం ప్రారంభం అవడంతో కూడా కావచ్చని కూడా ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు కూడా ఇది అనుకూలంగా మారొచ్చని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టును ఉత్తరాంధ్రకు ఒక గేట్వేగా రాష్ట్ర అభివృద్ధి కీలక ప్రాజెక్టుగా ఇది ఇప్పటికే పలువురు అభివర్ణిస్తున్నారు. సరైన రోడ్డు కనెక్టివిటీ బస్సు సౌకర్యాలు చుట్టుపక్కల వాణిజ్య అభివృద్ధి కూడా దీనికి అనుసంధానంగా ఇప్పటికే ఏర్పాటు చేయడం పట్ల కూడా స్థానికులు కూడా హర్షాతిరేక్తం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు రంగ ప్రభావంగా విడగొట్టేటువంటి ప్రభావాలు కూడా ఏదైతే విమానాశ్రయ ఏర్పాటుపై కూడా ఏదైతే ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ప్రభుత్వాలు కూడా ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటుపై కూడా భారీ ఎత్తున అంచనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుపై కూడా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అధికారులు వారి పనులు కూడా నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాంతానికి అయితే ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి ఏదైతే విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ ప్రైమ్